బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పడిపోతుందని 6 గ్యారంటీల అమలు, రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కు చెందిన 4 ఎమ్మెల్యేల సమావేశంపై చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, సుస్థిరంగా ఉంటామని కాంగ్రెస్ నేతలు అన్నారు. అటు రేవంత్ రెడ్డిని ఏక్నాథ్ షిండేతో పోల్చడంపై భగ్గుమన్నారు. రేపొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఏక్నాథ్ షిండే మారి ప్రభుత్వాన్ని పడగొడుతున్నారు. మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు. ఈ 39 మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలారు. 30 మంది ఎందుకంటే మీకు ఒక్క పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం. కాబట్టి మీ పార్టీ బాబాబాబుగా కొట్లాటలు నడుస్తున్నాయి. బిడ్డ సంతోష్ బిడ్డలు కొట్లాటలు నడుస్తున్నాయి. ఇన్ని కొట్లాటకు వద్ద నేను ఒక రీజనల్ పార్టీ, భారతదేశంలో 137 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు. మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం. మిగిలేదు ఎవరు లేరు. మొట్టమొదటి పోయి కేసీఆర్ కుటుంబంలో సహా పోయే 2వ వ్యక్తి ఎవరా అంటే యాదాద్రి ప్రాంతంలో జగదీష్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్తో పాటు ఈ జగదీష్ రెడ్డి దోచుకున్న ఆస్తులు పెడితే 10-20 సంవత్సరాలు అన్ని పథకాలు అమలుపరచవచ్చు. అసలు పోటీ రేపు రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరూ చూస్తూ ఉంటే వారు మా ఉనికి ఈ విధంగా ఉందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉనికి కోల్పోయిన 2 పార్టీలు, ఇటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, పూర్తి స్థాయిలో ఉనికి కోల్పోయి ఇంకా కూడా పూర్తిగా అసలు మా పార్టీలు ఉంటాయో లేవో అనే ఒక భయభ్రాంతిలో, ఒక ఆందోళనతో మా కాంగ్రెస్ పార్టీ రేపు కాబోయే అభ్యర్థులకు సంబంధించి గట్టి పోటీ కాదు, ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలిచి చూపెడతాం. ఇది ప్రజల ప్రభుత్వం. ఇది ప్రజలు కోరుకున్న అన్నంత వరకు మేము ఉంటాం. ఎవరో చెప్తే, ఎవరో కూర్చోబెడితే కూర్చున్న ప్రభుత్వం కాదు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. మా 64 మంది శాసనసభ్యులందరూ కూడా ఒక లక్ష్యంతో, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆదర్శాలతో ముందుకెళ్లటం జరుగుతుందని నేను వారికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను. గతంలో 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలంటే దిక్కు దివానా లేకుండే అసలు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 2 నెలల్లోనే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు అనే ఒక గత సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చూపించాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటూ దాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు. మేము వాళ్ళ దగ్గర అపోజిషన్ వాళ్ళ గొంతు నొక్కుడు, నాలుగో కోసుడు లేదు కదా మా దగ్గర. డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో. కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళల్లో చాలా మంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు, బాధపడుతున్నారు. ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు. ఇదేమిరా నాయన, కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో 10 రోజులలో రైతు బంధు వస్తుండే, ఇదేం గుంపు మేస్త్రి పాలన నాయన, ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు, చెప్పు తీసి కొడతాము, రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి, రైతు బంధు వేయని వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. తెలంగాణ ప్రజల మనసు తిరిగి మళ్ళెట్లా గెలుచుకుందాం, లోక్సభలో మళ్ళెట్లా జెండా పాతుదాం, మళ్ళెట్లా గులాబీ జెండా ఎగిరేద్దాం అనే దిశగా ఆలోచన చేద్దాం తప్ప, రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తే అంత ఒర్రుకుంటా, కేసీఆర్ మీద బూతు పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు. కేసీఆర్ గారు తయారు చేసిన 3 సైనికులే అట్లా మాట్లాడితే అసలు కమాండర్ దిగితే ఎట్లుంటుందో ఆలోచన చేయండి అసెంబ్లీలో.